ఎందుకో తెలియదు బాబు, నీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందంగా ఉంటుంది. ఏ శుభముహూర్తాన నువ్వు నన్ను అమ్మా అని పిలిచావో గాని నిన్ను చూసినా నీతో మాట్లాడినా నువ్వు నా సొంత బిడ్డలా అనిపిస్తుంది. నా గురించి మీకలా అనిపించడం నా అదృష్టం అమ్మా. మీరిలా అంటుంటే నాకు అమ్మలేని లోటు తీరిపోయినట్టుగా అనిపిస్తోంది. మీరింత సంతోషంగా ఉండడం చూస్తుంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. చెప్పండమ్మా. చిన్న విశేషం కాదు బాబు. శక్తి మారడం, నిన్ను అన్నయ్య అని పిలవడం చాలా పెద్ద విశేషమే కదా. అవునమ్మా, శక్తి మారినందుకు మీరు సింధులు ఎంత సంతోషిస్తున్నారో నాకు తెలుసు. మాకన్నా వాడే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు బాబు. ఈ సంతోషాన్ని అందరం కలిసి పంచుకోవడానికి మిమ్మల్ని పండగకి మా ఇంటికి రమ్మని చెప్తున్నాడు. అవునా? అవును బాబు, మిమ్మల్ని పిలవమని వాడే నా చేత ఫోన్ చేయించాడు. ఇదిగో నా పక్కనే ఉన్నాడు. మీరందరూ తప్పకుండా సంక్రాంతి పండక్కి మా ఇంటికి రావాలి. అందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకోవచ్చు. మీరు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా, కానీ వచ్చే అవకాశం లేనందుకు బాధగా ఉంది. రాలేకపోవడం ఏంటి బాబు? మా రవి ఎప్పటినుంచో వాళ్ళూరు రమ్మని అడుగుతున్నాడు. వాణ్ణి బాధ పెట్టడం ఇష్టం లేక పండక్కి అందరం కలిసి వాళ్ళూరు వచ్చామమ్మా. ఇప్పుడు మీరు పిలిచారని మేము వస్తే రవి, వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య అందరూ హట్ అవుతారు. రాలేకపోతున్నందుకు నన్ను క్షమించామా. అందరం కలిసి పండగ చేసుకుంటామని చాలా ఆశపడ్డాను బాబు. ఇలా అవుతుందనుకోలేదు. దేవానే వాళ్ళు ఊరెళ్ళారంటమ్మా. అయ్యో చా. అమ్మా, ఏంటి బాబు? మేం మీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు, కానీ మనమందరం కలిసి పండగ చేసుకునే అవకాశం మాత్రం ఉంది. మీరు రాకుండా అదెలా కుదురుతుంది? మీరిక్కడికి వస్తే కుదురుతుందమ్మా. మేము అక్కడికా? వస్తే బాగుంటుందమ్మా. నానమ్మ నా దగ్గరికి వచ్చిందని అను సంతోషిస్తుంది. మా అమ్మ నా దగ్గరికి వచ్చిందని నేను సంతోషిస్తాను. నా కొడుకు, కోడలు, మనవరాల దగ్గరికి నేను వచ్చానని మీరు సంతోషిస్తారు. అందరం కలిసి సంతోషంగా పండగ జరుపుకోవచ్చమ్మా. మీకెలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏ ఊరికి ఎలా రావాలో, ఏ ఇంటికి రావాలో డీటెయిల్గా మీకు మెసేజ్ చేస్తానమ్మా. చెల్లిని, తమ్ముడిని తీసుకుని రండమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.